పంటకు కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్ హర్యానా బోర్డర్లో అన్నదాతలు చేస్తున్న ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. రైతులు తలపెట్టిన ఢిల్లీ చలో కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ క్రమంలో శుభకరణ్ సింగ్ అనే యువ రైతు ప్రాణాలు కోల్పోయారు. ఆయన్ను పంజాబ్లోని బంటీడా జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటనలో మరికొంతమంది రైతులు గాయపడినట్లు తెలుస్తోంది. తమ డిమాండ్లపై నిన్న ఉదయం 11 గంటలకల్లా ప్రభుత్వం స్పందించాలని, లేని పక్షంలో తాము తలపెట్టిన ఢిల్లీ చలో కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని రైతుల ఆందోళన కొనసాగించారు. మరోసారి చర్చలు జరిపేందుకు సిద్ధమంటూ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వచ్చినప్పటికీ రైతులు తమ నిరసన తెలిపారు. శంభు, కనౌరి సరిహద్దు పాయింట్ల వద్ద ఏర్పాటు చేసిన ముళ్ల కంచెల్ని తొలగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు 3 రౌండ్లలో టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఇందుకోసం ఓ డ్రోన్ను కూడా వినియోగించారు. ఆ సమయంలో పలువురు రైతులకు గాయాలయ్యాయి. పోలీసు చర్య వల్లే అన్నదాత మరణించినట్లు రైతు సంఘాలు ఆరోపించాయి. అన్నదాతలు ఆందోళనకు బ్రేక్ ఇచ్చారు. 2 రోజుల పాటు ఆందోళనలు ఆపేస్తున్నట్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించడంతో ఢిల్లీ చలో కార్యక్రమానికి బ్రేక్ ఇచ్చినట్లు రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. మరోవైపు రైతుల పోరాటానికి సంబంధించిన భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఇవాళ సంయుక్త కిసాన్ మోర్చా సమావేశం జరగనుంది. दूसरे पासे साढ़े पे गोले नीति सरकार की खुद के थले ఢిల్లీ చలోకి బయలుదేరిన రైతుల్ని పోలీసులు అడ్డుకోవడంపై భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధికార ప్రతినిధి రాకేష్ టికాయత్ తీవ్రంగా స్పందించారు. రైతుల్ని ఢిల్లీ వెళ్లనీయకుండా ప్రభుత్వం అడ్డుకుంటే ఎన్నికల సమయంలో రాజకీయ నేతల్ని కూడా తమ గ్రామాల్లోకి రాకుండా చేస్తామని హెచ్చరించారు. రోడ్డుపై ఇనుప కంచెలు వేయటం సబబు కాదని, బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తల కోసమే పనిచేస్తుందని విమర్శించారు. ఇది రైతుల ప్రభుత్వం అయితే కనీస మద్దతు ధరల హామీ చట్టాన్ని ఇప్పటికే అమలు చేసేదన్నారు రాకేష్ టికాయత్. రైతులకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మద్దతుగా నిలిచారు. రైతుల డిమాండ్లకు పరిష్కారం లభించాలన్నారు. కొన్ని అవసరమైన పంటలకు కనీస మద్దతు ధర విషయంలో చట్టబద్ధత ఉండాల్సిందేనన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. రైతుల ఆందోళనపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు. రైతులకు తమ ప్రభుత్వం చాలా గౌరవం ఇస్తుందన్నారు. దేశవ్యాప్తంగా 11 కోట్ల మందికి పైగా రైతులు కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి ఏటా 6,000 కోట్లను జమ చేస్తున్నట్లు చెప్పారు. ప్రధాని మోదీ అన్నదాతల పక్షాన నిలబడుతుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం వారిని రాజకీయంగా వాడుకుంటుందని ఆరోపించారు. రైతు శుభకరణ్ మృతికి కారణమైన పోలీసులపై చర్యలు తప్పవన్నారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అతడు ప్రచారం కోసం అక్కడికి రాలేదని, తన పంటకు సరైన మద్దతు ధర అడగడానికే వచ్చాడన్నారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వం అన్న ఆయన రాష్ట్రపతి పాలన పేరిట తమను బెదిరిస్తున్నారని, ఆ బెదిరింపులకు భయపడబోమని చెప్పారు. శాంతి భద్రతలు క్షీణించడంలో హర్యానా ప్రభుత్వానికి అధిక పాత్ర ఉందన్నారు.